హలో గాయ్స్, వెల్కమ్ టు ది గేమింగ్ విత్ అభి ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం జురాసిక్ వరల్డ్ ద గేమ్. ఫస్ట్ వచ్చేసి మనం కలెక్ట్ చేసుకుందాం గాయస్. కాయిన్స్ కలెక్ట్ చేద్దాం, ఫాస్ట్గా కలెక్ట్ చేసేసుకుందాం. అన్ని డైనోసార్స్ దగ్గర నుంచి తీసేసుకున్నాం గాయస్ కాయిన్స్. ఇప్పుడు మనం ఫుడ్ కలెక్ట్ చేద్దాం. 21,000 ప్లస్ యాక్టివేట్ చేద్దాం గాయస్. టోటల్ 30,000 యూస్ అయిపోయినాయి గాయస్. నెక్స్ట్ ఇక్కడ క్లెయిమ్ చూపెడుతుంది, చూద్దాం. ఓకే, క్లెయిమ్ చేయవచ్చు గాయస్. ఇప్పుడు క్లెయిమ్ చేసుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. 39,000 ఫుడ్ వచ్చింది గాయస్. మల్టిప్లై చేస్తే ఓకే గాయస్, 180,000. 6 times మల్టిప్లై అవుతుంది గాయస్. మళ్ళా ఓన్లీ ఫుడే వచ్చింది గాయస్. వాట్ అంటే వెయిట్ చేయాలి గాయస్. మనం చేశాక మనం వెయిట్ చేస్తే మనకు వస్తుంది గాయస్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఇది కలెక్ట్ చేసుకుందాం గాయస్. క్లెయిమ్ చేసేసుకుందాం అన్నిటినీ. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం, ఓపెన్ 1 కార్డ్ అంట గాయస్. ఒక కార్డ్ ఓపెన్ చేద్దాం. ప్యాక్ 40 10 క్యాష్ వచ్చింది. ఒకటి సెక్యూరిటీ టవర్ వచ్చింది గాయస్. 15 లాయల్టీ కాయిన్స్. ఇప్పుడు వద్దు. ఎస్, చూద్దాం గాయస్. 4 కంప్లీట్ చేసేసుకున్నాం గాయస్. నెక్స్ట్ పెట్ 1 క్రియేచర్ అంట. పెట్ చేసేసాం గాయస్. ఇంకా ఫీడ్ 2 క్రియేట్ చేస్తాంట. ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని లెవెలప్ చేసేద్దాం గాయస్. స్ట్రాఫికాసారస్ లెవెల్ 20 వేసేస్తాం గాయస్. క్లెయిమ్ ఓకే, లెవెల్ 12లోకి వచ్చేస్తాం గాయస్. ఓకే, న్యూ ఎక్స్పాన్షన్కి ఒకటి పెడదాం గాయస్. 40 DNA, 8,000 మీట్ ప్లస్ వుడెన్ బ్రిడ్జ్ అంట గాయస్. 15 లాయల్టీ కాయిన్స్. ఓకే, కలెక్టర్స్ ఎక్స్చేంజ్ అంట గాయస్. ఓకే, ఏం ఎక్స్చేంజ్ చేయవచ్చో చూద్దాం గాయస్. ఎక్స్చేంజ్ క్రియేచర్స్ ఇట్లా చేయొచ్చు అంట గాయస్. రెడీ, వెల్కమ్ టు ది జురాసిక్ వరల్డ్. వార్నింగ్, 1 or more సెలెక్టెడ్ క్రియేచర్ అబౌవ్ మినిమం రిక్వైర్డ్. ఓకే, అంటే మనం ఇవన్నీ ఎక్స్చేంజ్ చేయాలా? వెయిట్ అ సెకండ్, మన డైనోసార్స్ ఏం కాలేదు కదా? ఎస్, ఏం కాలేదు. వాట్ ద షట్, వాట్ అన్ అన్లక్కీ డే గాయస్. హౌ ఈస్ దిస్ పాసిబుల్? మన డైనోసార్స్ పోయాయి గాయస్. షట్, అనవసరంగా చేసాం గాయస్. తెలిసినట్టు చేయకపోతుండే ముందే మన దగ్గర తక్కువ ఉండే డైనోసార్స్, ఇప్పుడు ఇంకా తక్కువైపోయాయి. ఓకే, ప్లేస్ చేసేసాం గాయస్. ఇక్కడ వద్దు, ఇక్కడ చేసాం ప్లేస్. ఇది ఎక్స్పాన్షన్ చేసాం గాయస్. ఇదొకటి ఇక్కడ ఇట్లా ఎక్స్పాన్షన్ పెట్టేసాం. మన టవరింగ్స్లో ఏమన్నా ఉందేమో చూద్దాం గైస్. స్ట్రక్చర్స్లో వుడెన్ బ్రిడ్జ్ అంట గైస్. ఇది బిల్డ్ చేసేద్దాం, ఇక్కడ కాదు. చూద్దాం ఇక్కడనా. పర్ఫెక్ట్ చాయిస్ అయితే ఇక్కడ ఉంది గైస్, బట్ ఇవి కొంచెం సైడ్కి చేసేద్దాం. ఇటు పెట్టేసి ఇక్కడ పెడదాం గైస్. ప్లస్ ఇంకేమైనా స్ట్రక్చర్స్ ఉంటే ఇక్కడ పెట్టవచ్చు. ఇన్వెంటరీలోకి పోయేసి స్ట్రక్చర్స్ బిల్డ్. ఓకే, ఇక్కడ పెడదాం గైస్.
ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది అన్నిటికీ. ప్లస్ ఇంకా ఇక్కడ స్ట్రక్చర్ బిల్డ్ చేసాం గైస్. ఇక్కడ చేసాం బిల్డ్. ప్లస్ ఇక్కడ ఏమైనా చేయవచ్చా గైస్ స్ట్రక్చర్స్? ఇది ఎవాల్వ్ చేయొచ్చు కానీ ఇప్పుడు వద్దు గైస్. ఆల్రెడీ మనకు కొన్ని డైనోసార్స్ పోయాయి. బై మిస్టేక్ 30 లెవెల్ ట్రైసెరాటాప్స్ పోయింది గైస్. చా ఇంకేమైనా మిషన్స్ ఉన్నాయి గైస్, చూద్దాం. క్లెయిమ్ చేసేద్దాం. కలెక్ట్ ఫ్రమ్ ఏ డైనోసార్ విత్ బోనస్. ఓకే, కాయిన్స్ కలెక్ట్ చేయాలా గైస్? ఇక్కడ వేసేద్దాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఓ ఈజీ మిషన్స్ వస్తున్నాయి గైస్. లెవెల్ 13లోకి వెళ్ళిపోతాం గైస్ ఇట్లాంటి ఈజీ మిషన్స్ వచ్చేస్తాయి. కలెక్ట్ చేసేసుకుందాం. యూజ్ లెవెల్ అప్ 2 డిఫరెంట్ డైనోసార్స్ అంట గైస్. మనకి ఇప్పుడు ఫస్ట్ ట్రైసెరాటాప్స్ని యాడ్ చేద్దాం గైస్. కొంచెం ట్రైసెరాటాప్స్ ఉందా? లేదు. పారాసారస్ వద్దు, ఇప్పుడు టైం పడుతుంది. ట్రైసెరాటాప్స్ అన్లాక్ చేద్దాం గైస్. గ్రేట్ ఫ్రీ డైనో మార్కెట్ ట్రైసెరాటాప్స్ గైస్. స్పీడ్ అప్ చేసేద్దాం. టోటల్ 6 పోయాయి గైస్. షర్ట్ లెవెల్ అప్ చేద్దాం. మినిమం 20 లెవెల్ ట్రైసెరాటాప్స్ చేద్దాం గైస్. కలెక్షన్ అనవసరంగా పారాసారస్ తీసుకున్నాం గైస్. ఓ లెవెల్ 13లోకి పోయాం గైస్. న్యూ ఎక్స్పాన్షన్ దొరికింది. ఓకే, 40 సేమ్ రివార్డ్స్ గైస్. 40 అంతే, సేమ్ టైప్ ఆఫ్ రివార్డ్స్ ఇస్తున్నారు గైస్. అవును, స్ట్రక్చర్స్ చూద్దాం మనం కదా గైస్. స్ట్రక్చర్స్ చూసుకుంటే ఓకే, ఇది తీసుకుందాం గైస్. టోటల్ 7కి పెరుగుతా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం. బ్యాజెస్ స్టేగాసారస్ అనుకున్నాయి దాన్ని చూసి. నెక్స్ట్ ఏం చేద్దాం గైస్? ఓకే, దీన్ని లెవెల్ అప్ చేసేద్దాం గైస్. థర్టీ లెవెల్కి అయితే ఒకటి రావాలి. ఇంకా ల్యాంక్వా ఇట్లా మనం అనవసరంగా చేసేద్దాం గైస్. ఫ్రీ అప్ చేద్దాం. కలెక్షన్ ఎక్స్చేంజ్ అంటే టోటల్ అన్నిగానం ఎక్స్చేంజ్ అనుకోలే గాయస్. ఓకే, దీన్ని ఇట్లా లెవెల్ అప్ చేసేద్దాం. పాయింట్స్ ఉన్నాయి కదా. మజంగా సారస్ మన ఫస్ట్ లెవెల్ 40 డైనోసార్ మజంగా సారస్ అవుతుంది అనుకోండి గైస్. ఓకే, ఫ్రీ అప్ చేసేద్దాం. కలెక్ట్ మన దగ్గర ఇప్పుడు ఫుడ్ ఉంది కదా గైస్, చేసేద్దాం. ఎవాల్వ్. ఓకే, 30 minutes పడుతుంది గైస్, వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే గైస్, డైరెక్ట్. ఓకే, మన దగ్గర మనీ లేవు గైస్. ఆగండి గైస్, ఈవెంట్స్లో వెళ్ళి పర్మనెంట్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పటిదాకా ఏం చూసాం గైస్?
I can't understand. టాప్ లీగ్. ఓకే, ఈ లీగ్ స్టార్ట్ అవబోతుంది గాయస్. ఓకే, ఈ లీగ్ మనకి ఏమేమి ఉంటాయి గాయస్? జస్ట్ కామన్ అన్లిమిటెడ్ ఉంటుందా గాయస్? ఏమో గాయస్ తెలియదు. అంటే డైరెక్ట్ హ్యాచ్ చేయొచ్చా అంటున్నా. ఏమన్నా కొత్త అన్లాక్ అయినాయి గైస్? ఓకే, ఇది వచ్చింది గైస్ కొత్తది. ఓ సర్వైవ్ అంట. రిస్ట్రిక్షన్స్ చూద్దాం గైస్ ఫస్ట్. సర్వైవ్ కావాలి గైస్. ఓ లెజెండరీ. ఓకే ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. సేమ్ డైనోసార్స్ నుంచే తీసుకోవాలి గైస్. అయితే సేమ్ డైనోసార్స్ నుంచే తీసుకోవాలి కదా. అయితే ఒక్క నిమిషం, ఒక ఐడియా వచ్చింది గైస్ మనకి. ఓకే, ఎవాల్వింగ్కి అది పెట్టినాం కదా గైస్. ఏం లక్ గైస్ మనది, అనవసరంగా క్లిక్ చేసినాము. నేను అస్సలు గెస్ చేయలే. సరే గైస్, ఈవెంట్స్లోనైతే పార్టిసిపేట్ అవుదాం. ఏమేమి? ఓకే, నెక్స్ట్ డిఫెండ్ అంట గైస్, చూసాం. ఓకే, ఇది రేర్ టైప్ గైస్, రేర్. అన్ని మ్యాచ్ చేసినా కానీ ఓన్లీ హాఫ్ వచ్చింది గైస్. అరే పవర్ఫుల్ డైనోసార్స్ లేవు గైస్. ఈ 3 తీసుకుందాం గైస్. జస్ట్ స్ట్రాటజిక్గా ఆడాలి మనము. అంటే ఎలా అయినా కిల్ చేయాలి. హోల్డ్లో పెడదాం గైస్. 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఏం చేస్తాడు గైస్? ఓకే, 1 పాయింట్ షీలో 2 హోల్డ్లో పెడదాం గైస్. ఓ డ్యామేడ్, టోటల్ 4 పాయింట్స్ చేస్తే ఓడిపోతాం గైస్ మనం. ఫోర్ పాయింట్స్. ఓకే, 2 షీల్డ్లో పెట్టిండు. టోటలీ 5 పాయింట్స్ ఉన్నాయి గైస్. ఓ డ్యామేడ్, హౌ? 2 షీల్డ్లో 3 పెట్టిండు గైస్. ఓ షట్. ఓకే సార్, ఫెయిల్ అయిపోయినాం గాయస్. చాలా జాగ్రత్తగా ఆడాలి గైస్ గేమ్. హ్యాచింగ్ గ్రౌండ్స్ ఫ్రీ తీసుకుందాం గైస్. వాట్? కాయిన్స్ లేవా మన దగ్గర? హౌ ఇస్ దిస్ పాసిబుల్? షట్. ఇప్పుడు ఓన్లీ పీవీపీ మ్యాచెస్ ఆడవచ్చు గైస్ మనం. ఓకే, స్టేజ్ బ్యాటిల్ ఆడదాం. ఓ ఒక క్యానన్ ఫార్ట్రెస్ గైస్. ఎలా అంటే ఒకటిది నో, ఒకటే వేసాం గైస్. నెక్స్ట్ 1 2 స్టార్ట్ చేద్దాం గైస్. అటాక్ చేసేసాం గైస్ డైరెక్ట్. ఓ 2 పాయింట్స్. 1 పాయింట్ తోటి ఈజీ కిల్ చేసేసింది గైస్. డిసడ్వాంటేజ్లు ఉన్నా కానీ 2 పాయింట్స్ ఇద్దాం. ఓ
ఓ ఆల్మోస్ట్ 2 పాయింట్స్ తోటి కిల్ చేయలేదు గైస్. 1 పాయింట్ వేసింది. 1 పాయింట్ షీల్డ్లో ఉంటుంది, డైరెక్ట్ అటాక్ చేసేద్దాం. ఓన్లీ 1 పాయింట్. ఇంకొక 2 పాయింట్స్ ఉంటే ఈజీ కిల్ చేయొచ్చు, కానీ మనం డెత్ అయిపోదాం గైస్. 2 పాయింట్స్ కిల్ అయిపోయింది. 4 పాయింట్స్ వేసి డైరెక్ట్ కిల్ చేసేద్దాం గైస్. ఓన్లీ 1 స్వైప్ తోటి కిల్ చేసేసింది గైస్. వెలాసిరాప్టర్ పవర్ సూపర్ రేర్ కదా, మన ఫస్ట్ సూపర్ రేర్ డైనోసార్ గైస్ అది. ఫైట్ బ్యాటిల్ స్టేజ్ 13 గైస్. ఓకే, ఓ కూల్ గైస్. ఫస్ట్ వచ్చేసి 82 డ్యామేజ్ గైస్. 2 పాయింట్స్ ఈజీగా టేక్ డౌన్ చేసేస్తుంది. ఏం చేయాలి గైస్? ఎవల్యూషన్కి ఏది పెట్టాను గైస్ నేను? ఓ మజంగా సారస్ పెట్టానా? ఎంటర్ అయితే వద్దు గైస్, ఎందుకంటే అది ఒక్కటేసారి కాదు, అనవసరంగా తలనొప్పిస్తుంది మనకి. మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఇస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆగండి గైస్. ఎంటర్. ఫస్ట్ 2 తోటి మనం కిల్ చేసేయచ్చు. 1 నెక్స్ట్ ఇవి వేసాం గైస్. పదండి. ఫస్ట్ డ్యామేజ్ ఇచ్చేద్దాం గైస్. ఒకవేళ ఈ డైనోసార్ చనిపోయినా కానీ మనకి అంత ఫరక్ పడదు గైస్. ఓకే, డైనోసార్ తోటి ఒకటే పాయింట్ మిగులుతుంది గైస్. మనం ఇట్లా డైనోస్వైప్ చేద్దాం గైస్. తక్కువ ఉన్న అటాక్ తక్కువ ఉన్నది చేద్దాం గైస్. హోల్డ్లో పెడదాం గైస్. డైనోస్వైప్ చేస్తాడు అనుకుంటా గైస్. అనుకున్నా గైస్. 2 అటాక్స్ చేస్తాడు గైస్. ఓకే, హోల్డ్లో పెడదాం గైస్ అన్ని పాయింట్స్ని. అపోనెంట్స్ టర్న్. 3 పాయింట్స్ ఉన్నాయి గైస్. 4 పాయింట్స్ హోల్డ్లో పెట్టి 4 పాయింట్స్ అటాక్స్ వేద్దాం గైస్. ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి గైస్. 5 పాయింట్స్ వేస్తాడంటారా? 4 పాయింట్స్ వేస్తాడు గైస్. నెక్స్ట్ మనం డైనోసార్ని మారుస్తాం గైస్ ఇప్పుడు, ఎందుకంటే ఇది ఈజీ అడ్వాంటేజ్. జస్ట్ 1 పాయింట్. 1 2 3 1 2 3 1. ఓకే గైస్. ఫోర్ పాయింట్స్ ఉన్నాయి గైస్ వాళ్ళ దగ్గర. 4 పాయింట్స్ ఎట్లా వేసాడు? 4 పాయింట్స్ అన్నీ వేరే దగ్గర వేసేసాడు గైస్. మనం ఖాళీ షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ అయిపోయి రిస్క్ తీసుకుందామా గైస్? తీసుకుందామంటారా? వాళ్ళ ఓకే, రిస్క్ తీసుకుందాం గైస్. ఓ షట్, డ్యామేజ్ అయితే ఇచ్చాం గైస్. 4 పాయింట్స్ తో 5 పాయింట్స్ గైస్. ఎన్ని? 1 2 3 4 కావాలి గైస్. ఎస్, చూద్దాం గైస్ ఏమవుతుందో. 73 1 2. ఓకే,
ఒక ఇంకోటి గైస్, ఒకటి షీల్డ్ వేసాం గైస్, ఎందుకైనా మంచిది. ఓ హోల్డ్లో పెట్టిండు గైస్, గెస్ చేయలే హోల్డ్లో పెడతాడని. ఓ 5 పాయింట్స్ ఉన్నాయి గాయస్. ఓ షట్. చా గాయస్, అలా ఎలా ఓడిపోయాం. కొంచెం జాగ్రత్త ఆడుంటే గెలుస్తుండే గాయస్. 50 minutes అంట గాయస్. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకుందాం గాయస్. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుందాం గాయస్. ఇది 4 యూజ్ చేసి, ఓకే దీన్ని యూజ్ చేద్దాం గైస్ బై మిస్టేక్. ఇది తీసేసుకుందాం గైస్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. డైరెక్ట్ 1 పాయింట్ వేసేసి చూసాం గైస్ ఏమవుతుందో. స్వాప్ చేయడానికి ఇట్లా ఏం లేదు గైస్, తీసే వాటర్ డైనోసార్ తీయాలి స్వాప్ చేయడానికి. ఓకే ఓకే క్రేజీ గాయస్. హోల్డ్లో పెడదాం గాయస్, ఎందుకంటే షీల్డ్లో పెట్టుంటాడు. ఎస్ ఐ గెస్. యువర్ టర్న్. ఓకే గాయస్, ఒకటి షీల్డ్లో వేద్దాం, 2 షీల్డ్లో వేసి 2 హోల్డ్లో పెడదాం గాయస్. ఓ గెస్ చేసేటే. ఇప్పుడు షిఫ్ట్ చేస్తాను అనుకోడా గాయస్, డైనోసార్ చేసిండు. గెస్ చేస్తాను. ఓ ఇది గెస్ చేయాలి గాయస్. 3 హోల్డ్లో పెట్టి 3 షీల్డ్లో పెడదాం గాయస్. ఓ 1 షీల్డ్ వేసాడా. ఓ డామేడ్. అయినా 3 కిల్ చేయలేవు కానీ డ్యామేజ్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు గాయస్. కిల్ చేసేద్దాం గాయస్ ఫస్ట్. 1 2 3. నెక్స్ట్ వచ్చేసి డ్యామేజ్ ఎంత ఉంది గైస్, 82. ఓకే గైస్, అన్ని హోల్డ్లో పెట్టేద్దాం. ఫోర్ పాయింట్స్ ఉంది గైస్. 3 పాయింట్స్ ఉంది గైస్ ఇంకా. ఓ డైరెక్ట్ అటాక్ చేసేసింది. నెక్స్ట్ ఇది గైస్. 1 2 1 2 3 4 గైస్. సాక్రిఫైస్ చేద్దాం గైస్. 4 పాయింట్స్ని సాక్రిఫైస్ చేసి 4 పాయింట్స్ ఉన్నాయి గైస్. విన్ అయిపోయాం గైస్. ఓ టోటల్ డ్యామేజ్ చూసారా గైస్, 2000 దాటింది గైస్. టోటల్ 8 అటాక్స్ పడితే 1752 గైస్ డ్యామేజ్. షీల్డ్ లేకపోతే మినిమం 3000 అవుతుండే గైస్. 2500 దాటిండే డ్యామేజ్. ఓకే బ్యాటిల్ స్టేజ్ 13 అంట గైస్. చూసాం ఏం ప్యాక్ ఉందో దీని లోపల. 21,220 ట్రావగెంటస్. ఓకే ట్రావగెంటస్ ప్లస్ 130 ఈ కాయిన్స్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఓ ఇన్నిగానో పీవీపీ ఉన్నాయి కదా గైస్. జెనోసోనిక్ వర్సెస్ ల్యాండ్ పీవీపీ, జెనోసోనిక్ వర్సెస్ ల్యాండ్ పీవీపీ. ఓకే బ్యాజెస్ యూజువల్ జెనోసోనిక్ పీవీపీ. ఓకే గైస్, అవి మనకు ఫ్యూచర్లో వస్తాయి గైస్. ఇక్కడ ఉంటాయి జెనోసోనిక్ డైనోసార్స్, అవి వేరే టైప్. నెక్స్ట్ వచ్చేసి పీవీపీ ఆడలే కదా గైస్ మనం.
ఓకే, టాప్ 100లో ఉంటే ఇది వస్తుంది గైస్. టాప్ 50లో ఉంటేనేమో ఇది కామన్. టాప్ 100లో ఉన్న కామనే. టాప్ 25లో ఉంటే రేర్ కార్డ్స్ వస్తాయి గైస్, ఓన్లీ రేర్. టాప్ 10లో ఉంటేనేమో సూపర్ రేర్. టాప్ 5లో ఉంటేనేమో లెజెండరీ. టాప్ వన్ పోయే ఛాన్స్ లేదు గైస్. ఐ గెస్ సో. ఇంకా 2 డేస్లో స్టార్ట్ అవుతుంది గైస్. అప్పటి వరకు మన డైనోసార్స్ని రెడీ చేసుకోవాలి, అంటే పవర్ఫుల్ డైనోసార్స్ని వెయిట్ చేయాలి. ఓకే, హ్యాచ్కి పెడదామంటారా గైస్ ట్రాఫికాంతస్ని? పారాసారస్ని పెడదామా? హ్యాచ్లో ఏమన్నా ఉందా? నో, ఏం లేదు. అయితే ఫస్ట్ మజంగాసారస్ లెవెల్ అది అయిపోతా గైస్. నెక్స్ట్ ఏం చేద్దామంటే డైనోసార్స్ని పెడదాం గైస్. హ్యాచ్లో ఏ డైనోసార్ని పెడదాం గైస్? మజంగాసారస్ ఫస్ట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనకు ఫ్రీ స్పీడ్ అప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఫ్రీ స్పీడ్ అప్ ఇచ్చేస్తాను కూడా. సో 22 minutes వచ్చింది గైస్, పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు నేను అన్ని హ్యాచ్ చేసి పెడతా గైస్ ఆఫ్లైన్లో, ఓకేనా? అప్పుడైతే కొంచెం ఈజీ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ అర్జెంటీనోసారస్ దీనిట్లో డెవలప్ చేసాం గైస్. లెవెల్ 20. ఓకే, డన్. మన దగ్గర అర్జెంటీనోసారస్ లేదు కదా గైస్? ఏమేమి డైనోసార్స్ లేవు గైస్? అర్జెంటీనోసారస్ ఉంది గైస్. నెక్స్ట్ యూటరాప్టర్ ఇట్లా ఉంది గైస్. రేర్ టైప్లో ఏం లేవు గైస్. సూపర్ రేర్. ఓకే, ఇది మనం చేయొచ్చు, బట్ మనకి అలాంక్వా కావాలి గైస్. వేస్ట్ చేసేస్తాం మనం ఒక అలాంక్వా. ఇక్కడ ఒక అలాంక్వా ఉంది. నెక్స్ట్ ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం గైస్. పర్మనెంట్ ఛాలెంజ్ పీవీపీ. డైనోసార్స్ ఏమేమి ఉన్నాయి గైస్? ఓకే, 1 2 3 గైస్. పదండి పీవీపీ మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అటాక్ మనకు వచ్చిందా గైస్? ఓ, ఫస్ట్ అటాక్ వాళ్ళకు వచ్చింది గైస్. హోల్డ్లో పెట్టాలి గైస్, మనం ఓన్లీ హోల్డ్లో పెట్టాలి. ఎందుకంటే హోల్డ్లో పెట్టి డైరెక్ట్ తీసేసుకుందాం గైస్. డైరెక్ట్ 4 points హోల్డ్లో పెట్టేద్దాం. 2 షీల్డ్లో వేసింది గైస్, అంటే టోటల్ 4 points ఉన్నాయి. టోటల్ 4 points ఇస్తారా గైస్? చూడాలి. ఏలే గైస్, 4 points హోల్డ్లో పెట్టేసి 3 points పెడదాం గైస్. ఓ, కిల్డ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ గైస్. 8 points ఉన్నాయి గైస్. రియల్ చెప్తున్నా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. 7 points వేసింది గైస్. ఓకే, 44 అంట గైస్. 1 2 3 4 1 2 1. ఓకే గైస్,
డౌన్. ఒక ఒక దాన్ని డౌన్ చేసేసాం గైస్. ఒకటే ఉంది, గ్యువాన్ లాంగ్ గైస్ ముంగట నా పేరు. 4 పాయింట్స్ లే గైస్. 2 పాయింట్స్ ఓకే. 5 పాయింట్స్ వేసేసాం గైస్. ఖేల్ అయిపోయింది గైస్. విన్ అయిపోయినాం, ఈజీ విక్టరీ. ఓకే స్వైప్ చేసేద్దాం గైస్. $150 క్లోజ్ చేసేద్దాం గైస్. నెక్స్ట్ ఓకే ఇదేంది గైస్, క్లెయిమ్ చేసేసుకుందాం. ఓకే గైస్ వీడియో చూసేసాం, ఇది క్లెయిమ్ చేసేసాం. ఏమొస్తుంది చూడాలి. 24 అవర్స్ ప్యాక్లో 220 ఓకే 220 డిఎన్ఏ వచ్చింది గైస్. డిఎన్ఏ యూజ్ అవుతుంది మనకి. 21,000 మీట్ వచ్చింది గైస్. ఓకే 95 జేడబ్ల్యూ కాయిన్స్ ఇట్లా వచ్చాయి గైస్. కూల్. ఓకే గైస్ డైనోసార్ వచ్చింది గైస్. Gen 1 రెక్సీ వచ్చింది గైస్ క్లెయిమ్. లెజెండ్ టెరానోసారస్ రెక్స్ వచ్చింది గైస్. ఓకే హ్యాచ్కి పెట్టేసాం గైస్. ఎన్ని డేస్ పడుతుంది గైస్? 6 days పడుతుంది గైస్. టెరానోసారస్ రెక్స్ హ్యాచ్ కానీ 6 days ప్లస్ 1,680 కాయిన్ క్యాష్ కావాలంట గైస్. మన దగ్గర వేరే ఆప్షన్ లేదు గైస్, జస్ట్ వెయిట్ అయ్యి 6 days తర్వాత 1 week పడుతుంది గైస్ టోటల్. ఓకే గైస్ ఇంకో ఫ్రీ ల్యాండ్ ఫ్రీ వచ్చేసింది. ఓకే ఇక్కడ ల్యాండ్ ఫ్రీ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఓకే గైస్ ఈరోజుకి ఇంతే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ గైస్.